చేపల పులుసు సింపుల్గా చేసుకోండి. ఇట్లా ఎలాంటి హడావిడి లేకుండా ఇట్లా చేసుకుంటే తొందరగా అయిపోతుంది అండ్ టేస్టీ కూడా ఉంటుంది. ఇదైతే అన్ని నాన్ వెజ్ వంటల్లాగా కాదు, తొందరగా ఉడికిపోతుంది కాబట్టి చూసుకుంటే చేసుకోవాలి. మేము చేసుకున్నట్టు ఈ పద్ధతిలో కనుక చేసుకుంటే నచ్చిన వాళ్ళకి కూడా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ముందుగా అయితే మనం దీనికోసం అయితే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. కొన్ని మెంతులు, ఒక 8 వెల్లుల్లి అండ్ ఒక స్పూన్ మీద ధనియాలు తీసుకోవాలి. ఒక 5 ఎండుమిర్చి తీసుకోవాలి. వీటన్నింటినీ మనం మంచిగా లో ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకోవాలన్నమాట. మనం సిమ్లో పెట్టి వేయించడం వల్ల అరోమా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగా వస్తుంది కర్రీకి అయితే. అందుకోసమని సిమ్లో పెట్టి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. కొంచెం వేడంతా చల్లారిన తర్వాత మనం మిక్సీ కొట్టుకోవాలి దాన్ని. నేనైతే కాసేపు పక్కన పెట్టేశాను. ఒక 2 మినిట్స్ అట్లా పక్కన పెట్టేసిన తర్వాత అయితే మిక్సీ వేసుకున్నా, మంచిగా పడలేదు, కొన్నే ఉండే కాబట్టి నేను కొంచెం అయితే దంచుకున్నాను దాన్ని అయితే. తర్వాత అయితే ఒక టొమాటోస్ 2 తీసుకొని వాటిని కూడా మిక్సీ వేసి పక్కన పెట్టుకోవాలి. మంచి పేస్ట్ కావాలన్నమాట టొమాటో అయితే మొత్తము. అండ్ తర్వాత అయితే తాలింపు కోసం అయితే ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఆయిల్ ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా నేనైతే. ఆవాలు, జీలకర్ర, సోంపు, కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా వేగినాయి అనుకున్న తర్వాత ఒక 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. అవి కూడా కొంచెం మగ్గించిన తర్వాత కొంచెం కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా మంచిగా మగ్గింది అనుకున్నాక కారం ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కొంచెం పసుపు, ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకొని సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని అన్నీ కొంచెం మగ్గించిన ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత ఇందులో మనం ముందు రుబ్బి పెట్టుకున్నాం కదా టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. అండ్ తర్వాత కొంచెం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి టొమాటోని అయితే. పచ్చివాసన పోయింది టొమాటోకి అనుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టుకోవాలన్నమాట. చింతపండుని అయితే కొంచెం ఎక్కువ నానబెట్టుకోవాలి. ఎందుకంటే చేపల పులుసుకు మెయిన్ ఇంపార్టెంట్ కావాల్సింది చింతపండు కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసు కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడే మనం చేపల పులుసుకు కావాల్సిన వాటర్ ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. ఎంత నచ్చితే అంత. కర్రీకి సరిపడినన్ని ఇప్పుడే పోసేసుకోవాలి. నేనైతే సరిపడినన్ని అయితే యాడ్ చేసుకుంటున్నా. ఒక కేజీ చేపలకు కావాల్సిన వాటర్ నేనైతే మునిగేలా ఉండాలి కదా ఫిష్ మొత్తము, అందుకోసమని నేనైతే కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకుంటున్నా. ఎందుకంటే తర్వాత నీళ్ళు అయితే ఇంకిపోతాయి కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. మునగాలి చేపలు మొత్తం, అట్లయితే మంచి కుక్ అవుతాయి. ఎందుకంటే 2 మినిట్స్ ఉడికించుకుంటాం కదా మనము చేపలు వేసిన తర్వాత, అందుకోసమని ఇది ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఫస్ట్ మసాలా అంతా మంచిగా మగ్గిన తర్వాత మనం ఇందులో ఫిష్ యాడ్ చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉడికించిన తర్వాత మూత తీసి చూస్తే మంచిగా మగ్గిపోయింది మసాలా మొత్తము. మగ్గిన తర్వాత మనం ఇందులో మంచిగా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఒకసారి సాల్ట్ వేసి మంచిగా వాష్ చేసుకోవాలి ఫిష్ని అయితే మొత్తము. వాష్ చేసుకున్నాక మనం ఇందులో మంచిగా వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసిన తర్వాత మొత్తం డ్రాప్ చేసుకోవాలన్నమాట ఫిష్ని ఇందులో గ్రేవీలో వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించిన తర్వాత మనం ముందు నూరు పెట్టుకున్నాం కదా ఆ మసాలా అయితే వెల్లుల్లి అండ్ ధనియాల మసాలా ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి దింపేసుకుంటే మన ఫిష్ పుల్స్ అయితే రెడీ అయింది. మస్తు టేస్టీగా వచ్చింది. నచ్చితే ట్రై చేయండి, ఎట్లుందో చెప్పేసేయండి. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. బై బై.